హలో గైస్, ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. చాలామందికి టాపిక్ ఏంటంటే, చాలామందికి ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ అసలు సరిపోవట్లేదు. చాలామందికి ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ మొత్తం బాగుంటుంది, సో లైటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అసలు ముందున వస్తున్న వెహికల్స్ అంత క్లియర్గా కనిపించట్లేదు, ఒక మనిషి నడుచుకుని వచ్చినా అసలు కనిపించట్లేదు అనే ప్రాబ్లం అయితే మెయిన్ రీజన్ ఉంది. ఇది నేను కూడా ఫేస్ చేశాను అనమాట. సో ఈరోజు వచ్చేసి లైటింగ్ సెటప్ అనమాట. లైటింగ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, అసలు ఏంటి, దీనికి ఏంటేంటి మనం అయితే ఐటమ్స్ తీసుకోవాలి. సో ఇది ఈరోజు టాపిక్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీది 6 వోల్ట్సా 12 వోల్ట్సా తెలుసుకోవాలి వెహికల్. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 91 మోడల్స్ దగ్గర నుంచి 12 వోల్ట్స్ స్టార్ట్ అయిపోయి 1986 నుంచి 1990 వరకు నాకు తెలిసి మేబీ 6 వోల్ట్స్ అయితే లైటింగ్ అయితే దీనికి ఉండడం జరిగింది. అప్పట్లో కొంచెం టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉండదు. అప్పటికి ఆ లైటింగ్ చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్కి 2025లో అసలు లైటింగ్ అనేది చాలా తక్కువ అనమాట ఇది. సో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఈ లైటింగ్ సెటప్ అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఎక్స్ హండ్రెడ్లో 6 వోల్ట్స్ ఉన్న వాళ్ళు 12 వోల్ట్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ 12 వోల్ట్స్ ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రెక్టిఫైర్ అంటారు. సో ఇది యమహాలో కూడా వస్తుంది, ఇంకా వేరే కంపెనీ కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో ఈ రెక్టిఫైర్ ఉంది కదా, ఈ రెక్టిఫైర్ అనేది మెయిన్ 12 వోల్ట్స్ ఉండాలి. సో ఇది 12 వోల్ట్స్ రెక్టిఫైర్ వేసుకుంటే మీకు 6 వోల్ట్స్ ఉన్న వెహికల్కి 12 వోల్ట్స్ లైటింగ్ అనేది పెరుగుతుంది. సో అలాగే చూసుకున్నట్లయితే ఒక మంచి ఎలక్ట్రీషియన్, బైక్స్కి ఎక్కువ అయితే ఎలక్ట్రికల్ వర్క్స్ ఎవరు చేస్తారో మంచి సజెస్ట్ చేసిన ఒక మంచి ఎలక్ట్రికల్ వర్కర్ దగ్గరికి అయితే మీరు వెళ్ళాలి. బైక్స్ పార్ట్స్ నీట్గా వైరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోండి. తిన్నగా వెళ్ళిపోయిన తర్వాత ఒక మెకానిక్ని కూడా కన్సల్ట్ చేసుకున్న తర్వాత ఆ రెక్టిఫైర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి లైటింగ్ ఎందుకు రాదు, సో బల్బ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది ఎల్ఈడి బల్బ్ యూస్ చేస్తారు, కానీ చీప్ కాస్ట్లో మీరు యూస్ చేస్తారు. సో ఒక మంచి కంపెనీ బల్బ్ అయితే మీరు యూస్ చేయండి, వారంటీ ఉన్నది. ఎందుకంటే మేబీ రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినా వెంటనే వారంటీ ఉంటుంది కాబట్టి మీరు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి మీరు తీసుకోవాల్సింది బల్బ్ అనమాట. ఈ బల్బు 12 వోల్ట్స్ 40 వాట్స్ వస్తుంది. సో ఇది 5M అంటారు, 5M బల్బ్ అనమాట. సో నేనైతే ఈ 5M బల్బ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ నైట్ ఐ కూడా ట్రై చేసా. నైట్ ఐ ఏంటంటే కొంచెం పెద్ద బల్బ్ ఉంటుంది. సో అదేంటంటే హెడ్లైట్కి ముందున అడ్డడం కానీ, లేకపోతే వెనకతల ఈ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్కి వెనకతల ఎగ్జిస్ట్ ఫ్యాన్ తిరుగుతుంది. సో ఆ ఫ్యాన్ అనేది కొంచెం బల్బ్ని కూల్ చేయడానికి ఎయిర్ని బయటకు పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ అది అడ్డుతుంది అనమాట. సో నైట్ అయ్యి వదిలేసి నెక్స్ట్ ఆఫ్ని అయితే నేను ఈ బల్బ్ని అయితే తీసుకోవడం జరిగింది. పక్కన అయితే మీకు ఫోటోలో ఈ బల్బ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ 5M బల్బ్ అయితే చాలా బాగుంది, 1 ఇయర్ వారంటీతో వస్తుంది. 40 వాట్స్ బల్బ్ అనమాట, ఎల్ఈడి బల్బ్. సో అలాగే ఈ బల్బ్ లైటింగ్ కావాలంటే మనం ఏ బ్యాటరీ యూజ్ చేయాలి. సో అలాగే చూసుకున్నట్లయితే సో ఎమరాన్ బ్యాటరీ అయితే నేను తీసుకున్నాను, 4LB వస్తుంది అనమాట. 4LB బ్యాటరీ తప్పకుండా మీరు యూజ్ చేయాలి. సో ఇది లిక్విడ్, ఇంతకు ముందు ఏంటంటే చిన్న బ్యాటరీలు వచ్చేవి, ఆర్ఎక్స్ హండ్రెడ్లో చిన్న బ్యాటరీస్ వచ్చేవి. సో అవి ఏంటంటే లిక్విడ్ ఉండేది. అది ఏంటంటే ఆ యాసిడ్ వాటర్ ఒలుగుతుంటే ఇక్కడ చైన్ కవర్స్ అవన్నీ పాడైపోతుండేవి. సో ఇప్పుడు అయితే వితౌట్ లిక్విడ్ అనమాట. సో వెట్ బ్యాటరీ వస్తుంది ఇది. సో ఇంకా ఇందులోంచి లిక్విడ్స్ కారడం కానీ ఏముండదు. ఇలాంటి బ్యాటరీ 4LB మీరు తీసుకోండి అమెరాన్లో. ఇది కూడా మీకు వారంటీతో వస్తుంది. అక్కడ బ్యాటరీస్ వాళ్ళు ఎవరైనా షాప్స్ ఉంటే 4LB బ్యాటరీ ఉండాలి, అలాగే ఎల్ఈడి బల్బు 5M బల్బు అయితే మీకు ఉండాలి. సో రెక్టిఫైర్ మెయిన్ అనమాట. రెక్టిఫైర్ మీరు చేంజ్ చేసుకోవాలి 100%. ఇవన్నీ చేసుకోవాలంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ రెక్టిఫైర్ చేంజ్ చేయించుకొని, మీకు తెలిసిన మంచి ఎలక్ట్రీషియన్ వర్క్స్ బైక్స్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎంత చేంజింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మనకి RX 135లో వస్తే స్విచ్ కిట్స్ మీకు ఏంటంటే ఇలా ఇప్పుడు మీరు పాస్ చేశారనుకోండి, ఇలా పాస్ నొక్కితే వెంటనే బల్బ్ అయితే ఇలా వెలగడం జరుగుతుంది. సో ఇలాంటి కాకుండా ఇంకా మనం పల్సర్ సెటప్ కూడా చేసుకోవచ్చు. దీనికి పల్సర్ NS BS4 జనరేషన్వి మనం స్విచ్ కిట్ అయితే దీనికి ఇన్స్టాల్ చేసాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్నల్స్ది నెక్స్ట్ డిప్పు, పాజ్, నెక్స్ట్ హార్న్, మొత్తం ఇవి ఇలాగా మొత్తం ఇటు సెల్ఫ్ ఆప్షన్,
లైట్స్ ఆన్ ఆఫ్ మీకు BS4లో వస్తుంది, BS6లో ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్ ఎవరు. సో BS4 ఓల్డ్ వెహికల్ స్విచ్ కిట్టే తీసుకోండి, ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. నైట్ విజన్లో కూడా మీకు వీడియో రికార్డ్ చేసి ఉంచాను, నేను పెడతాను. సో మీకైతే ఇలా చూపిస్తుంది స్విచ్ కిట్ కూడా. నైట్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది, వీడియో యాడ్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ ఇంకా లైటింగ్ ఎలా వస్తుంది, మెయిన్ వచ్చేసరికి లైటింగ్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇది డే టైం. ఇప్పుడు నాకు తెలిసి ఒక 9:30 అవుతుంది. ఈ టైంలో కూడా మనకి లైటింగ్ ఎంత బాగా వస్తుందంటే మామూలు విషయం కాదు. మీకు 1 ఇయర్ వారంటీతో ఈ బల్బ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది బల్బ్ అయితే. సో ఇది మీకు హార్న్ కూడా మంచిగానే వర్క్ అవుతుంది. సో లైటింగ్ సెటప్ ఇదనమాట. మీకైతే రెక్టిఫైర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ పల్సర్ది అయితే రెక్టిఫైర్ సెట్ అవుతుంది, అలాగే RX 135 కూడా రెక్టిఫైర్ అయితే సెట్ అవుతుంది. కానీ మీకు బజాజ్లో హీరో హోండాలో లైటింగ్ చూసుకున్నట్లయితే హీరో హోండాలో చాలా తక్కువ లైటింగ్ వస్తుంది. సో ఆ రెక్టిఫైర్ కన్నా మీకు బజాజ్ చూసుకున్నట్లయితే చాలా వెహికల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా వెహికల్స్కి లైటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం బజాజ్దే సెలెక్ట్ చేసుకున్నాం రెక్టిఫైర్. సో దానికి ఓల్డ్ మోడల్కి 4 పిన్స్ వస్తాయి అనమాట. దాన్ని బైక్ ఎలక్ట్రీషియన్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ పిన్స్ని అడ్జస్ట్ చేసి ఆల్టరేట్ చేసి మీకైతే ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే NS200 BS4 స్విచ్ కిట్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీకు నైట్ విజన్లో కూడా ఈ వీడియో చూపించడం జరిగింది. సో అలాగే బల్బ్ అయితే 5M బల్బ్ తీసుకోండి, 40 వాట్స్ వస్తుంది. యూనివర్సల్ బల్బ్ అనమాట, ప్రతి ఒక్క వెహికల్కి యూజ్ చేసుకోవచ్చు, 1 ఇయర్ వారంటీతో వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే 4LB బ్యాటరీ మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదనమాట మ్యాటర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్ ఏదైతే వస్తుందో దాని గురించి అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.